అందరికీ హాయ్, వెల్కమ్ టు ద అప్డేట్ ఆఫ్ SSMB 29 ప్రీలుక్. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్యాన్స్ ఎవరైనా సరే గట్టిగా ఒక లైక్ చేయండి. ఇక అప్డేట్లోకి వెళ్ళే ముందు రేవంత్ రెడ్డి గారిని మహేష్ బాబు గారు కలవటం జరిగింది. మహేష్ బాబు గారి గురించి మీ అందరికీ తెలియదైతే ఏం కాదు. ఆయన ఎంతలాగా సేవ చేస్తారు, ఎంత కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటారు అన్నదైతే మీ అందరికీ తెలుసు. తను చేయించిన ఆపరేషన్స్ అయితేనేమి, అలాగే ఒక ఊరిని దత్తత తీసుకోవటం అయితేనేమి, విలేజ్ని, ఇవన్నీ కూడా అటుకి నిదర్శనం అని చెప్పవచ్చు. రీసెంట్గా వరద బాధితుల కోసం ప్రకటించిన విరాళం 50 lakhs. ఆ 50 lakhs కూడా ఇవ్వటం జరిగింది ఈరోజు రేవంత్ రెడ్డి గారికి. ఇక్కడ వరకు బాగానే ఉంది, ఓకే. ఇప్పుడే అసోసియేషన్ అయిన ఫ్యాన్స్కి పూనకాలనే మొదలయ్యాయి. అదేంటంటే ఆయన లుక్ అనేది ఏ లుక్లో వచ్చారు అన్నదైతే పిక్స్ అనేది అయితే ట్విట్టర్ వేదికగా కానీ ఇన్స్టాగ్రామ్ వేదికగా కానీ నమ్రత గారు షేర్ చేయటం జరిగింది. ఆ లుక్ మరేది కాదు, ఆ లుక్కే SSMB 29. SSMB 29 రాజమౌళి గారు దర్శకత్వం వహిస్తున్న చిత్రం అని మీ అందరికీ తెలుసు. ఆ మూవీకి గాను మన మహేష్ బాబు గారు మెయింటైన్ చేస్తున్న లుక్ అది. ఆ లుక్ అనే పిక్స్ అనేవి అయితే మనకి వచ్చాయి. ఆ లుక్లో మహేష్ బాబు గారు బ్రీడ్, మంచి లాంగ్ బ్రీడ్ లాంగ్ హెయిర్, చాలా ఎక్సలెంట్ లుక్ అయితే ఉంది. అసలు మనకి రాజమౌళి గారు ఏం ప్లాన్ చేశారు ఏంటో తెలియాల్సి ఉంది. ఇది ఒక గ్లోబ్ త్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీ అందించబోతున్నారు. ఆల్మోస్ట్ స్టోరీ అనేది అయితే ఈ మూవీ కంప్లీట్ అయిపోయింది. స్టోరీ నేరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. రీసెంట్గానే మనకి సాంగ్స్ కూడా కంపోజిషన్ అనేది అయితే స్టార్ట్ చేశారు ఎంకే రవాణి గారు. అన్నీ సైమల్టేనియస్గా అన్నీ ప్యారలల్గానే జరుగుతున్నాయి. అందరికీ తెలిసిందే, రాజమౌళి గారు సినిమా స్టార్ట్ చేశారంటే అది అలా తరాలు అలాగే సాగుతుందని తెలుసు. అందుకనే ఆయన్ని జక్కన్న అన్నారు. అలా చెక్కుతూ ఉంటాడు, ఒక శిల్పాన్ని శిల్పి చెక్కినట్టు అలా చెక్కుతూ ఉంటారు కాబట్టి జక్కన్న అన్నారు. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు, ఎప్పుడు మొదలవుతుందో తెలియదు, ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. ఈలోపు ఒక 3-4 అనౌన్స్మెంట్స్ ఇస్తారు, రిలీజ్ డేట్లు అవన్నీ కూడా దాటుకుని రిలీజ్ డేట్ మళ్ళీ వేరే ఉంటుంది ఫైనల్గా. అట్లా ఉంటుంది రాజమౌళి గారి మూవీస్. ఫైనల్గా లుక్ అయితే చాలా బాగుంది. రాజమౌళి గారు మిరాకిల్ చేయబోతున్నారని పక్కాగా అర్థమవుతుంది మహేష్ బాబు గారితో. ఇక వేచి చూడాలి.